హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం తెలుగువారి ప్రత్యేక పండుగ ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే శుభరోజు. ఈ పండుగకు ఎంత ప్రత్యేకత ఉందో ఆ పండుగ రోజు చేసుకునే భక్షాలకి అంతే ప్రత్యేకత ఉంది. ఈ భక్షాలని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. భక్షాలు, పోలెలు, బొబ్బట్లు అని పిలుస్తూ ఉంటారు. కానీ భక్షాలు చేయడం కష్టమని అనుకునేవారు చాలా మంది ఉంటారు. ఈ భక్షాలను చాలా ఈజీగా, టేస్టీగా, క్విక్ గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉగాది పండుగకి ఈ భక్షాలు మధురమైన పూర్ణం, మెత్తని చపాతీ లాంటి పొర, పసందైన నెయ్యి ఇవి కలిపి ఒక అద్భుతమైన రుచిని అందిస్తాయి. ముందుగా అయితే ఒక కప్పు శనగపప్పుని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుని ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పుని తీసి స్ట్రైనర్లో వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నాక పప్పు అనేది ఈ కన్సిస్టెన్సీలో కుక్ అవ్వాలి. ఇలా ఉడికించుకున్న పప్పుని ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, మిక్సీ చేసుకున్న పప్పుని వేసుకొని పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని కొంచెం నెయ్యి, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా, మృదువుగా, సాఫ్ట్గా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో, పూర్ణం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటేనే భక్షాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఈ పిండిని, ఈ పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని నేనైతే పూరీ ప్రెస్ పైన చేశాను. పూరీ ప్రెస్ పైన ఈ చిన్న కవర్ వేసుకున్నాను. కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఈ కవర్కి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చిన్న పూరీలాగా ప్రెస్ చేసుకున్నాక ఇందులో ఈ పూర్ణాన్ని పెట్టి ఇలా తిప్పుతూ ఎక్స్ట్రా పిండిని తీసి ఇప్పుడు మరింత నెయ్యిని అప్లై చేసుకొని ఇలా మళ్ళీ ప్రెస్ చేసుకుంటే ఇలా రౌండ్గా, సాఫ్ట్గా, పలుచగా భక్షం అనేది వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కాక ఇలా వేసుకొని దీనిపైన నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని 2 సైడ్స్ అప్లై చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఇలా కాలుస్తుంటేనే ఆ నెయ్యి సువాసన బాగా వస్తుంది. ఇలా పొంగుతుంటే ఫ్లఫీగా పొంగుతూ వస్తాయి. భక్షాలంటేనే కష్టంగా ఉంటాయి, పూర్ణం బయటకు వస్తుంది, సాఫ్ట్గా ఉండవు, రౌండ్గా రావు అనే అపోహలు ఉంటాయి. అవేమీ పెట్టుకోకుండా ఇలా ఈజీ ప్రాసెస్లో పూరీ ప్రెస్ పైన ఈజీగా చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి. ఎంత నెయ్యి ఎక్కువగా వేసుకొని కాల్చుకుంటే అంత టేస్టీగా, రుచిగా ఉంటాయి. చూసారా, వేడిగా టేస్టీగా భక్ష్యాలైతే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ పండక్కి మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. ఇదే ప్రాసెస్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో